అందరికీ నమస్కారం. నేటి కథ థ్యాంక్ యూ డాడీ. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. అటెండర్ వచ్చి వినయంగా చెప్పాడు, లోపలికి పంపించు అన్నాను. సరే సార్ అంటూ అటెండర్ వెళ్ళాడు. కొద్దిసేపటికి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అతని వంక పరిశీలనగా చూస్తూ కూర్చోండి అన్నాను. అతని ముఖానికి పట్టిన చెమట తుడుచుకోవడానికి కళ్ళజోడు తీసి జేబుమాలతో ముఖం తుడుచుకున్నాడు. క్షణమాగి, నా పేరు పురుషోత్తం, తాలూకా ఆఫీసులో యూడీసీగా పనిచేస్తున్నాను అని పరిచయం చేసుకున్నాడు. నేను అతని వంక సాలోచనగా చూశాను. మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. చెప్పండి అన్నాను. అతను కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను. అతని మౌనం నాకు కాస్తంత చిరాకు తెప్పించింది. అది బయటకు కనిపించకుండా వచ్చిన విషయం చెప్పండి అన్నాను. అతను తన ఇబ్బంది పక్కన పెట్టి, మీ అబ్బాయి సందీప్ మా అమ్మాయి వెంటపడి అల్లరి చేస్తున్నాడు అని చెప్పాడు. అతను చెప్పింది వినగానే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మనసులో అలజడి మొదలైంది. అతను చెప్పింది ఒప్పుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. కానీ అకారణంగా ఏ ఆడపిల్ల తండ్రి వచ్చి నా కూతుర్ని నీ కొడుకు అల్లరి పెడుతున్నాడని చెప్పడు. అతను చెప్పేది జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. నా కన్నుల ముందు సందీప్ ముఖం కదలాడింది. ఇంటికి వెళ్తే డాడీ డాడీ అంటూ ఇంకా చిన్నపిల్లాడిలా కబుర్లు చెప్తూ ఎంతో అమాయకంగా కనిపించే సందీప్ ఒక ఆడపిల్ల వెంటపడి అల్లరి చేసే స్థాయికి దిగజారడం నిజమేనా? నిజమే అయితే నా పెంపకంలో ఎక్కడుంది లోపం? చిన్నప్పటి నుంచి సందీప్కి నేను చెప్పిన నీతి కథలు గుర్తుకొచ్చాయి. వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నేను పడిన తపన నన్ను వెక్కిరించింది. చదువులో సందీప్ ఫస్ట్ వస్తే నేను ఎంతో సంతోషించేవాడిని. మంచి గిఫ్ట్ కొనిచ్చి ప్రోత్సహించేవాడిని. అవన్నీ ఎదుటి వ్యక్తి చెప్పిన ఒకే ఒక్క మాటతో చెల్లాచెదురయ్యాయి. నా ముఖంలోని భావాలు ఎదుటి వ్యక్తి గమనించినట్లు ఉన్నాడు. క్షమించండి, ఈ విషయం మీ వరకు తీసుకురాకూడదు అని అనుకున్నాను. అందుకే నేను వ్యక్తిగతంగా మీ అబ్బాయిని కలిసి మంచిగా చెప్పి చూశాను. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకే మిమ్మల్ని కలవక తప్పలేదు అన్నాడు. మావాడు నిజంగానే అలా ప్రవర్తించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ సమస్య నేను సరిచేస్తాను అన్నాను. నేను అన్న మాటల్లో నిజంగానే అన్న పదం వాడటం సందీప్ మీద నాకున్న నమ్మకాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదని గమనించాను. మీరు ఎక్కడ ఉంటున్నారు అని ప్రశ్నించి అతను చెప్పిన అడ్రస్సు నోట్ చేసుకున్నాను. అతను పైకి లేచి, మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అని 2 చేతులు జోడించాడు. క్షమార్పణ చెప్పవలసింది నేను, వెళ్ళిరండి అన్నాను. అతను వెళ్ళిపోయాడు. వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి నా మనసు ఎదురు తిరుగుతున్నది. సందీప్ భవిష్యత్తును ఉజ్వలంగా చేయడానికి నేను అందరి తండ్రుల కంటే ఎక్కువ తపన పడ్డాను. వాడిని ఎల్కేజీలో జాయిన్ చేసిన దగ్గర నుంచి బీటెక్లో జాయిన్ చేసే వరకు ఎంతో శ్రమించాను. నిజానికి మగపిల్లలు తల్లికి ఎక్కువ మాలిమి అవుతారు. కానీ మా సందీప్ విషయంలో అలా కాదు. వాళ్ళమ్మతో కంటే నాతోనే చనువుగా మసలేవాడు. అది తెలిసిన నా భార్య కౌసల్య ఉడుక్కున్న సందర్భాలు ఉన్నాయి. సందీప్కి నేనంటే ఎంతో గౌరవం. నా మాట ఎప్పుడు కాదు అనడు. ఒక రకంగా చెప్పాలంటే నా మాట వాడికి వేదం. సందీప్ చిన్నప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కౌసల్య ఈ పూట వీడు చదవలేదు అని ఫిర్యాదు చేసేది. ఏం సందీప్ అనగానే వాడు నిజాయితీగా తప్పు ఒప్పుకునేవాడు. అప్పటికప్పుడు స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని కూర్చుని చదివేవాడు. వాడలా చదవడం చూస్తే
నాకు ఇచ్చే గౌరవానికి ముచ్చట వేసేది. అయితే డాడీ చెప్తే గాని చదవవు అన్నమాట అనేది కౌసల్య. అలా అన్నప్పుడు నేను చూడకుండా వెక్కిరించేవాడని కౌసల్య చెప్పేది. సందీప్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక కోరిక కోరాడు. డాడీ, నాకు ఎంసెట్లో మంచి ర్యాంకు వస్తే హీరో హోండా కొనిపెట్టండి అని అడిగాడు. మంచి ర్యాంక్ తెచ్చుకో, కొనిపెడతాను అన్నాను. సందీప్ మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. అది మా సిటీలోనే. వాడికి హీరో హోండా కొనిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. హీరో హోండా డ్రైవ్ చేస్తూ సందీప్ ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్న దృశ్యం ఊహించుకుంటూ ఉంటేనే నా మనసు బాధతో మెలవల్లాడింది. తప్పు ఎక్కడ జరిగి ఉంటుందా అని ఆలోచించసాగాను. ఆ పూట ఆఫీస్ పని అటెండ్ కాలేకపోయాను. సాయంత్రం 5ంటికే ఆఫీస్ నుంచి బయలుదేరిపోయాను. సమయానికి డ్రైవర్ లేడు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం పురుషోత్తం చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఇల్లు చేరాను. అప్పటికే నా మనసు ఒక నిర్ణయానికి వచ్చేసింది. నేను వెళ్ళేసరికి పురుషోత్తం ఇంట్లో లేడు. అతని భార్య నన్ను చూడగానే మీరు అని సందిగ్ధంగా అడిగింది. సందీప్ తండ్రిగా తొలిసారి సిగ్గుపడుతూ పరిచయం చేసుకున్నాను. సందీప్ పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారడం గమనించాను. తన భావాలు కప్పిపుచ్చుకుంటూ లోనికి రండి అని మర్యాదగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది. పురుషోత్తం భార్య ఇచ్చిన కాఫీ తీసుకుంటూ సందీప్ విషయం కదిలించాను. ఉదయం పురుషోత్తం గారు ఆఫీసుకి వచ్చి విషయం చెప్పారు. సందీప్ తరపున క్షమార్పణ కోరడానికి వచ్చాను అన్నాను. ఒక్కసారిగా అలా అనేసరికి ఆమె తడబడి, అంత మాట వద్దు, మీ బాబును మందలిస్తే సరిపోతుంది అన్నది. నిజంగా సందీప్ ఇటువంటి పని చేస్తాడని ఊహించలేదు. నేను ఎరిగిన సందీప్ బుద్ధిమంతుడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాను. ఇంతలో ఒక అమ్మాయి చేతిలో బుక్స్తో ఇంట్లోకి వచ్చింది. ఆ అమ్మాయి అందంగా నాజుగ్గా ఉంది. మా అమ్మాయి దివ్య అని పరిచయం చేసింది ఆమె. నమస్తే అన్నది దివ్య. ప్రతి నమస్కారం చేశాను. ఆ అమ్మాయి ముఖంలోని ప్రశ్నార్థకం గుర్తించిన పురుషోత్తం భార్య సందీప్ నాన్నగారు అని పరిచయం చేసింది. అంతే. ఆ మాటలు విన్నా ఆ అమ్మాయి ముఖంలో ఆ రంగులు మారాయి. కూర్చో దివ్య అన్నాను. దివ్య చేతిలోని బుక్స్ టేబుల్ మీద పెట్టి వచ్చి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. సందీప్ ఎప్పటి నుంచి నీ వెంట పడుతున్నాడు అని ప్రశ్నించాను. సుమారు 2 నెలల నుంచి అన్నది దివ్య. వాడి కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఇంకో అబ్బాయి ఉంటాడు, అతని ఫ్రెండ్ అనుకుంటాను. బండి వెనుక కూర్చుని మీ అబ్బాయి కామెంట్స్ విసరడానికి హుషారు చేస్తుంటాడు చెప్పింది దివ్య. నాకు విషయం అర్థమైంది. సందీప్ కొత్తగా బీటెక్లో జాయిన్ అయ్యాడు. కొత్త స్నేహితుల ప్రభావం అతని మీద పడింది. అంతలో పురుషోత్తం వచ్చాడు. నన్ను చూడగానే నమస్కరిస్తూ మీ వంటి పెద్దవారు మా బోటి వారింటికి రావడం అంటూ మాట పూర్తి చేయలేకపోయాడు. అతను దివ్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాక దివ్య ఏ కాలేజీలో చదువుతున్నదో, ఏం చదువుతుందో అడిగి తెలుసుకున్నాను. దివ్య ఉమెన్స్ కాలేజీలో బిఏ చదువుతున్నది. ఏం చెయ్యాలో ఆలోచించాను. సందీప్ పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది నా మనసు ఒక నిర్ణయం తీసేసుకుంది. పురుషోత్తంతో మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నాతో మా ఇంటికి తీసుకువెళ్తాను, గంటలో తెచ్చి డ్రాప్ చేస్తాను అన్నాను. పురుషోత్తం ఏమనుకున్నాడో ఎందుకండి, ముందుగా సందీప్తో మంచిగా చెప్పి చూడండి. అమ్మాయిని తీసుకువెళ్ళి తన ముందు మందలించడం బాగుండదేమో అన్నాడు.
నేను చిన్నగా నవ్వాను. నేను సందీప్ను మందలించను. దయచేసి మరేం ప్రశ్నించకుండా దివ్యను నాతో పంపండి అన్నాను. అతను మరి ఇంకేం మాట్లాడకుండా దివ్యతో అంకుల్తో వెళ్ళమ్మా అన్నాడు. ఒక్క నిమిషం అని దివ్య లోనికి వెళ్ళి ముఖం కడుక్కొని ఫ్రెష్గా వచ్చింది. నేను అమ్మాయిని కారులో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పటికి ఇంకా సందీప్ ఇంటికి రాలేదు. నా భార్య కౌసల్యకు దివ్యను నా స్నేహితుని కూతురుగా పరిచయం చేశాను. మరో పావుగంటలో బయట హీరో హోండా చప్పుడు వినిపించింది. కొద్దిసేపటికి సందీప్ లోనికి వచ్చాడు. సోఫాలో నాతో పాటు కూర్చున్న దివ్యను చూడగానే సందీప్ కంగారు పడ్డాడు. అది నేను స్పష్టంగా గమనించాను. గమనించనట్లు ఆ అమ్మాయి దివ్య, నా ఫ్రెండ్ కూతురు, కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చారు అని పరిచయం చేశాను. హలో అని గొణిగాడు. సందీప్. దివ్య తల దించుకుంది. సందీప్ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత దివ్యను కారులో తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చాను. మధ్యలో దివ్య, నా అంచనా తప్పకపోతే సందీప్ నీ వెంట పడడు. పడితే మాత్రం సందేహించక నాకు ఫోన్ చెయ్యి అని నా విజిటింగ్ కార్డు అందించాను. ఆ తర్వాత వారం రోజులు నేను సందీప్తో ముభావంగా వ్యవహరించాను. నేనెందుకు ముభావంగా ఉన్నానన్నది సందీప్ గ్రహించే ఉంటాడు. నాతో మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ నేనే కట్ చేశాను. వారం తర్వాత ఒకరోజు సందీప్, నాకు డబ్బులు అవసరం వచ్చింది, నీ హీరో హోండా అమ్మేద్దామని అనుకుంటున్నాను అన్నాను. మీ ఇష్టం అన్నాడు సందీప్. మరి కాలేజీకి బస్సులో వెళ్ళి రాగలవా అన్నాను. ఇబ్బంది లేదు అన్నాడు సందీప్. 10 రోజుల్లో హీరో హోండా అమ్మేశాను. నా భార్యకు చూచాయగా విషయం చెప్పాను. ఈ మధ్య వాడికి సురేష్ అనేవాడితో పరిచయం అయిందట. దివ్య వెంటపడి అల్లరి చేయడానికి కారణం సురేష్ అట. మీరు వాడి హీరో హోండా అమ్మివేసిన దానికంటే మీరు వాడితో సరిగ్గా మాట్లాడనందుకే వాడు ఎక్కువ బాధపడుతున్నాడు అని చెప్పింది నా భార్య. నేను వాడిని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఒకసారి పురుషోత్తం కలిసి సందీప్ మునుపటిలా ప్రవర్తించడం లేదు అని చెప్పాడు. అప్పుడప్పుడు దివ్యను మా ఇంటికి పంపండి అని చెప్పాను. దివ్య అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. సందీప్ బీటెక్ పూర్తయింది. నా పరపతితో పని లేకుండానే మంచి ఉద్యోగం వచ్చింది. పోస్టింగు ఢిల్లీలో ఇచ్చారు. సందీప్ జాబ్లో చేరడానికి ఢిల్లీ బయలుదేరాడు. వాడితో పాటు స్టేషన్కి నేను కౌసల్య వెళ్ళాము. ట్రైన్ వచ్చింది. కొత్త ప్రదేశం, జాగ్రత్తగా ఉండమని కౌసల్య పదే పదే చెప్పింది. ట్రైన్ బయలుదేరే సమయం అయింది. సందీప్ వంగి నా పాదాలు తాకి థ్యాంక్ యూ డాడీ అన్నాడు. ఎందుకు అన్నాను. గతంలో నేను దివ్యను అల్లరి చేసినప్పుడు మీరు నన్ను సూటిగా అడిగినా మందలించినా తప్పక ఎదురు తిరిగి ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు సురేష్ ప్రభావం నా మీద అంతగా ఉండేది. కానీ మీరు ఆ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేశారు. నన్ను చెడు మార్గం నుంచి బయటికి లాగి నా భవిష్యత్తు పాడవకుండా చూశారు అన్నాడు. నిజానికి ఇందులో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందేమీ లేదు. నేను చేసింది కేవలం తప్పు నువ్వు గ్రహించేలా దివ్యను మా ఫ్రెండ్ కూతురుగా పరిచయం చేశాను. నేను ఊహించినట్లే నువ్వు చేసిన తప్పు గ్రహించావు. ఆ తప్పును సరిదిద్దుకున్నావు. అది నీ గొప్పతనం అన్నాను. గార్డు విజిల్ వేసి పచ్చజెండా ఊపాడు. ట్రైన్ కదిలింది. కనుచూపు మేర వరకు సందీప్ చేయి ఊపుతూనే ఉన్నాడు. థ్యాంక్ యూ డాడీ అన్నవాడి మాట నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ట్రైన్ వేగం పుంజుకుంది. గాడి తప్పిన రైలును పట్టాలెక్కించడం కష్టం. ఆ తర్వాత
ఆ వేగం సహజం. సందీప్ విషయంలో నేను చేసింది అంతే. థ్యాంక్ యూ.